హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ రిచెస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ బాగుండాలి కూడా. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అనేది చాలా 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 బాగుంటుందండి. మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవచ్చా? మీరు తీసుకున్నారా మేడం? తీసుకుంటే మీకు ఎలా అనిపించింది? మీకు రిజల్ట్ ఏమేమి వచ్చింది? ఏమన్నా రిమార్క్స్ వచ్చాయా? మాతో షేర్ చేసుకోవచ్చు కదా. సో మేము తీసుకోవాలనుకుంటున్నాము. అండ్ మా పిల్లలకి సప్లిమెంట్స్ వాడచ్చా? ఇలా చాలా డౌట్స్ అడుగుతున్నారండి. సో దాని గురించి చాలా క్లారిటీగా మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్గా 100% ఇస్తానండి. బట్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకే, సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఎవరైనా సరే అనాథరైజ్డ్ వెబ్సైట్స్లో మాత్రం కొనకండి. అనాథరైజ్డ్ అంటే ఏదో అనుకుంటారు. మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్, ఇండియా మార్ట్, వాల్మార్ట్, డీమార్ట్ ఇట్లాంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో దయచేసి కొనుక్కోకండి. అవన్నీ ఫేక్ వస్తాయి. కొంచెం లాజిక్గా ఆలోచించండి. ఎక్కువ ప్రోడక్ట్ని తక్కువ రేటుకి ఎవడన్నా అమ్మాడంటే అది ఎక్స్పైరీ అయినా అయి ఉండాలి, ఆ లోపల ప్రొడక్ట్ అయినా లో క్వాలిటీ ప్రొడక్ట్ అయి ఉండాలి. ఓకే, అది ఒక్కసారి ఆలోచించండి. దయచేసి కొనుక్కొని మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఓకే, అండ్ కమింగ్ అబౌట్ టాపిక్, ప్రెగ్నెన్సీ టైంలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడచ్చా? సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి? సో నేనైతే నా ప్రెగ్నెన్సీ టైంలో అప్ టు ఒక సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ వరకు కూడా నేను హెర్బల్ లైఫ్ షేక్ తీసుకున్నాను. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 3 months వరకు. ఓకే, యాక్చువల్లీ మనకి కన్ఫర్మ్ అయినప్పటికే మనకి తెలిసేప్పటికి ఒక సెకండ్ మంత్ ఆర్ థర్డ్ మంత్ వచ్చేస్తుంది కదండి. సో థర్డ్ మంత్ ఎండింగ్ అయ్యే వరకు, 4th month వచ్చే వరకు నేను తీసుకోలేదు. అంటే తీసుకున్నా నాకు అంత తెలియలేదేమో, బట్ అప్రాక్సిమేట్గా గుర్తులేదు. బట్ నాకు తెలిసినంత వరకు నేను 4th month, 5th month, 6th month, 7th month అయితే తీసుకున్నాను. అది ఎలా తీసుకున్నాను అంటే, యాక్చువల్లీ నాకు కాఫీ, టీ తాగే ఇంట్రెస్ట్ అసలు ఎప్పుడూ ఉండేది కాదండి. నాకు చిన్నప్పటి నుంచి ఆ రెండు స్మెల్ పడదు, అదొక ఇరిటేషన్ అనమాట. ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు వేడిగా కాఫీ, అంతే. అంత మించి టీ అస్సలు ప్రిఫర్ చేయను. అవి తాగినా కూడా నాకు ఏంటోలా అనిపిస్తుంది అండి. వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, తెవడలాగా అనిపిస్తుంది, టేపులు వస్తూ ఉంటాయి, అదో రకంగా అనిపిస్తూ ఉంటుంది. నిద్ర కూడా పట్టదు నాకు. అదేంటో నాకు నచ్చదండి అసలు అలా. కాబట్టి అప్పుడప్పుడు వర్షాలు బాగా పడినప్పుడు, క్లైమేట్ కూల్గా అనిపించినప్పుడు సరదాగా కప్ ఆఫ్ కాఫీ తాగుతాను, అంతే. ఓకే, కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను ఎఫ్రెష్ అనేది తాగేదండి. ఎఫ్రెష్ తాగకపోతే మాత్రం నాకు చాలా బీపీ వచ్చేస్తుంది, చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎఫ్రెష్ మనం తాగిన తరువాత తాగక ముందు చాలా వేరియేషన్ ఉంటుంది. అందుకే నేను లైఫ్లో ఏది మానేసినా ఎఫ్రెష్ మాత్రం అస్సలు వాడండి, డైలీ తీసుకుంటాను. ఎందుకంటే కెఫైన్ బాడీకి ఉండాలి, మినిమం ఉండాలి. హెల్దీ కెఫైనే కాబట్టి అది ఏమీ కాదు. అండ్ వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మరి ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు తాగారు మేడం, మీకు ఏం అనిపించలేదు అంటే, నాకు ఏం అనిపించలేదండి. సో నాకు అంతా బాగానే ఉంది. అసలు మీకు లాస్ట్లో చెప్తాను దానివల్ల మా బాబుకి వచ్చిన రిజల్ట్. అండ్ నాకు ఎలాంటి నెగిటివ్స్ అయితే రాలేదు. అండ్ కమింగ్ అబౌట్ షేక్ అండి, మెయిన్ ఇది డౌట్ చాలామంది అడుగుతున్నారు. సో ప్రెగ్నెన్సీ టైంలో షేక్ అనేది నేను తీసుకున్నా, లైక్ ఫార్ములా 1 ప్రోటీన్. నేను ఎలాగో మిల్క్తోనే తీసుకుంటాను కదా, ఎప్పుడు కామన్గా స్కిమ్డ్ మిల్క్ కాకుండా ఫ్యాటీ మిల్క్తో తీసుకున్నాను. నార్మల్ మనం ఇంట్లో వాడుకుంటాం కదండి మిల్క్, గేదె పాలు, వాటితోనే తీసుకునేదాన్ని, కూల్గానే తీసుకునేదాన్ని. అది తీసుకొని టిఫిన్ కూడా చేసేదాన్ని. ఇప్పుడు వెయిట్ గెయిన్ వాళ్ళు ఉంటారు, అది తీసుకుని టిఫిన్ చేస్తారు, సో వెయిట్ గెయిన్ అవ్వడానికి. మరి ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వకూడదు కదా, వెయిట్ లాస్ అవ్వాలంటే టిఫిన్ చేయకూడదు, లో క్యాలరీలో అయిపోతుంది మనకి. సో దానివల్ల నెగిటివ్ ఏమి ఉండదు కదా. కాబట్టి అది తీసుకొని టిఫిన్ చేసేదాన్ని, కానీ డైలీ 1 టైమే తీసుకునేదాన్ని, 2 పూట్ల తీసుకునేదాన్ని కాదండి. డైలీ మార్నింగ్ 1 టైం. మార్నింగ్ మనం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బేబీకి హెల్దీ న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్ మనం ఇస్తున్నాం కాబట్టి ఏమీ కాదు, చక్కగా వాడండి. దాని మీద రాసి ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో వాడకూడదు అని, బట్ పర్వాలేదండి, తీసుకోండి. అండ్ ఇప్పుడు నేను నేర్చుకున్న దాని ప్రకారం, నా అవగాహన బట్టి, ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఎవరైనా వాడాలి అనుకుంటే కేవలం ఫార్ములా 1 మాత్రమే వాడండి. ప్రోటీన్ వద్దు. ప్రోటీన్ మిగతా ఫుడ్స్ నుంచి మీరు తీసుకోండి. ప్రోటీన్ అవాయిడ్ చేసి కేవలం ఫార్ములా 1 2 స్పూన్స్ విత్ మిల్క్తో
షేక్ ప్రిపేర్ చేసుకొని తాగి అప్పుడు టిఫిన్ చేయండి ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి, ఓకేనా. మీకు ఫ్రెష్ అలవాటు ఉంటే తాగండి, లేదు అనుకుంటే అవాయిడ్ చేయండి. కాఫీ తీసుకోండి, డైలీ 2 cups ఆఫ్ కాఫీ ఈజ్ ఇనఫ్, ఓకేనా. అలా తీసుకోండి. ఇంకా ఫుడ్ యాజ్ యూజువల్గా తినండి, మీకు ఏది తినాలనిపిస్తుంది తినండి. లేడీస్కి ఎలాంటి టెన్షన్స్ లేకుండా మంచిగా తినాలన్నా మంచిగా పడుకోవాలన్నా ప్రెగ్నెన్సీ టైంలో, ఆఫ్టర్ డెలివరీ టైంలో, ఈ 2 టైమ్సేనండి ఉన్నాయి. ఆ టైంలో మీరు స్ట్రెస్ తీసుకొని నేను వెయిట్ పెరగకూడదు, లావు తగ్గిపోవాలి అన్న ఆలోచనలు పెట్టుకోకండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ప్రెషర్ మీ మీద కాదు, మీ పుట్టబోయే బేబీ మీద పడుతుంది. బేబీకి ఎప్పుడు మనం అట్లా చేయకూడదు కదా. కాబట్టి మీరు హ్యాపీగా తింటూ, కడుపు నిండా తింటూ, కంటి నిండా నిద్రపోతూ, మంచిగా స్టోరీస్ వినడం కానీ, మంచిగా పిల్లలకి సంబంధించి స్టోరీస్ ఉంటాయి కదా, మంచి మంచి సినిమాలు, కథలు, సాంగ్స్, మ్యూజిక్, చాలా స్ట్రెస్ రిలీఫ్, మంచిగా నేచర్లో తిరగడం, అట్లాగా టైం స్పెండ్ చేయండి. అది చాలా మంచి లైఫ్ అండి, దాన్ని అసలు మిస్యూజ్ చేసుకోవద్దు, అది మళ్ళీ మళ్ళీ రాదు లైఫ్లో. కాబట్టి ఆ టైం అసలు వేస్ట్ చేసుకోవద్దు, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. సో అలా తీసుకోండి. షేక్ విషయానికి వస్తే ఇంకా కమింగ్ అబౌట్ సప్లిమెంట్స్ అండి. సప్లిమెంట్స్ అయితే కళ్ళు మూసుకొని హెర్బల్ లైఫ్ లైన్ వాడచ్చు, ఓకే, కాల్షియం వాడచ్చు, అండ్ మల్టీవిటమిన్ వాడచ్చు. ఈ 3 పక్కా వాడండి, ఈ 3. ఇంకేం వద్దండి, ఇప్పుడే చెప్తున్నాను, ఇంకేం వద్దు. స్కిన్ బూస్టర్ కానీ, ఇంకా మిగతా సప్లిమెంట్స్ కానీ, అవి కానీ ఇవి కానీ ఇంకేం వాడద్దు, ఈ 3 చాలు. మళ్ళీ చెప్తున్నానండి, మల్టీవిటమిన్, ఇది ఇప్పుడు చెప్పాను కదా, హెర్బల్ లైఫ్ లైన్, కాల్షియం, ఈ 3. సో కాల్షియం మీ డాక్టర్, మీ గైనకాలజిస్ట్ మీకు రాస్తే దీనిలోనే వాడుకోండి. ఎందుకంటే బయట వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు అది మెడిసిన్స్, ఇప్పుడు మీరు ఏది వాడేది సప్లిమెంట్. మెడిసిన్స్కి సప్లిమెంట్స్కి చాలా వేరియేషన్ ఉంది. సప్లిమెంట్ ఈజ్ ఏ ఫుడ్, మెడిసిన్ అనేది మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే వేసుకునేది. కాబట్టి మీరు ఈ సప్లిమెంట్ వాడుకున్నా కూడా బాగానే ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా సప్లిమెంట్స్లో ఈ 3 వరకు వాడుకోవచ్చు. సో అదండి, ప్రెగ్నెన్సీలో వీటి వరకు నేను వాడాను. ఇంకా 7th month వరకు వాడానండి, 8th month నుంచి ఇంకా నేను వాడలేదు. ఎందుకంటే 8th month నుంచి బాబుకి కొంచెం ఉమ్మ నీరు తగ్గింది అని చెప్పి అన్నారు. మరి అది ఎందుకు అట్లా జరిగిందో తెలీదు. అంటే కొంచెం నా ప్రెగ్నెన్సీ లేట్గా రావడం వల్ల కూడా, గ్యాప్ ఎక్కువ రావడం వల్ల కూడా అట్లా ఉందేమో అన్న కొన్ని రీజన్స్. బట్ బేబీకి వెళ్ళాల్సిన ఫుడ్ టైం ఎక్కువ, అంటే వెళ్ళే దారి ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు, ఎక్కువ వెళ్ళట్లేదు అని చెప్పి ఏదో కొంచెం టెన్షన్స్ పెట్టారు. అప్పుడు నేను కూడా అప్పుడు చాలా స్ట్రెస్ రిలీఫ్ ఎక్కువ తీసుకున్నానండి, అన్నిటి పరంగా కూడా. సో నా తప్పు ఉంది, అండ్ దెన్ అలా కూడా అనిపించింది. బట్ దీనివల్ల అయితే కాదండి, న్యూట్రిషన్ ఇస్ ద బెస్ట్. నేను దాని గురించి ఎప్పుడు అలా అయిందని నేను అనుకోను. మా వారు దానివల్ల అయిందంటారు, బట్ ఎప్పుడు అలా అనుకోకూడదండి. నాకైతే చాలా హెల్ప్ అయింది. కానీ మా బాబు అయితే ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి వాడు చాలా 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 యాక్టివ్ అండి. సో చెప్తే దిష్టి తగిలిద్దని అంటారేమో కానీ చాలా యాక్టివ్, చాలా ఇంటెలిజెంట్. అసలు ఎంత ఇంటెలిజెంట్ అంటే అది నేను మీకు మాటల్లో చెప్పలేను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, తన ముందు మా ఇంట్లో 3 మొబైల్స్ ఉంటాయి, నాది, మా హస్బెండ్ది, మా పాత మొబైల్ ఒకటి, 3 పక్కన పెట్టి దాని రిమోట్, టీవీ రిమోట్, 2 ఏసీ రిమోట్లు అన్నీ లైన్లో పెడితే నా ఫోన్ ఇవ్వమంటే నా ఫోన్ ఇస్తాడు, మా హస్బెండ్ ఇవ్వమంటే మా హస్బెండ్ ఇస్తాడు, ఈ గదిలో రిమోట్, ఏసీ రిమోట్ ఇవ్వమంటే ఇదే ఇస్తాడు, టీవీ ఇవ్వమంటే టీవీ ఇస్తాడు. పొరపాటును కూడా కన్ఫ్యూజన్ అవ్వడనమాట. సో అంతా తెలియగలడు. మనం ఏదైనా ఒక పని చెప్తే వెంటనే దాన్ని క్యాచ్ చేసుకొని దాన్ని ఫాలో అయిపోతాడు. సో అంత యాక్టివ్గా ఉంటాడనమాట. సో అనిపిస్తుంది బికాస్ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల అది ఇది అని చెప్పి. మా కోచ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి ప్రెగ్నెన్సీ టైంలో. అలా తీసుకోండి, ఇలా తీసుకోండి, హెల్దీ బేబీ రావాలి మీకు, ఇంత కష్టపడుతున్నారు కదా, ఇంత చేశారు కదా, మీకు హెల్దీ బేబీ రావాలి, న్యూట్రిషన్ కిట్ రాబోతుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా సపోర్ట్ చేశారు నాకు, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్. చాలా హ్యాపీ. సో అదండి, అట్లాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పటికీ. మా బాబు అంత యాక్టివ్గా ఉంటారండి. సో మీరేం భయపడక్కర్లేదు, సప్లిమెంట్స్లో ఇవి తీసుకోండి. ఫ్రెష్ అలవాటు ఉంటే కంటిన్యూ చేయండి. డైలీ 2 spoons, అంత మించి ఎక్కువ వద్దు, డైలీ 2 times. లేదు మీరు తాగలేను, వామిటింగ్ వచ్చేలా అనిపిస్తుంది, ఆ స్మెల్ పడట్లేదు, వేడిగా తాగలేకపోతున్నారు అనుకుంటారా, ఓకే, 2 cups ఆఫ్ కాఫీ తీసుకోండి. ఇంకా షేక్ విషయానికి వస్తారా, ప్రోటీన్ అవాయిడ్ చేసి న్యాచురల్ ఫుడ్ నుంచి లైక్ చికెన్, ప్రాన్, ఫిష్,
అండ్ ఇది పన్నీర్, సోయా చంక్స్ ఇలాంటి వాటి నుంచి ప్రోటీన్ మనకు వస్తుంది. అలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకొని నార్మల్గా ఫార్ములా 1 2 స్పూన్స్ విత్ మిల్క్తో మీరు షేక్ ప్రిపేర్ చేసుకొని తాగేసి మార్నింగ్ 1 టైమే తీసుకోండి. 2 పూట్ల వద్దండి, 1 టైం తీసుకొని టిఫిన్ చేయండి. ఓకేనా? సో ప్రెగ్నెన్సీ టైంలో ఇలా ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే డెలివరీ తర్వాత ఇది వాడచ్చా? వాడద్దనే చెప్తున్నా నేను. 1.5 year అండి, మినిమం 1 year వచ్చే వరకు కూడా మీరు ఎలాంటి న్యూట్రిషన్ ప్రోడక్ట్ అనేది స్టార్ట్ చేయొద్దు. ఫీడింగ్లో ఉంటారు కాబట్టి. ఫీడింగ్లో లేని వాళ్ళు ఓకే స్టార్ట్ చేయండి, ఫీడింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం వద్దు. ఎందుకంటే బేబీకి ఫీడింగ్ ఆ మిల్క్ ఏదైతే ఉంటుందో అది మొత్తం స్టాప్ అయిపోతుంది అనమాట, తగ్గిపోతూ ఉంటుంది మిల్క్. కాబట్టి ఆఫ్టర్ డెలివరీ తర్వాత పొరపాటున కూడా తీసుకోవద్దు. సో రీసెంట్గా ఒకరు కాల్ చేశారు, నాకు తెలిసి మీరు ఆ వీడియో చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది అది మీరే అని. సో కాల్ చేసి అడిగారండి, బేబీకి సెకండ్ బేబీకి 4th month అంట, నేను షేక్ స్టార్ట్ చేశాను మేడం అన్నారు. అస్సలు వద్దండి, వాళ్ళ కోచ్ ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. అసలు ఏం వాడద్దండి, మీరు మంచిగా ఫుడ్ తినండి. మీ మదర్ ఉన్నారు కదా, మీ మదర్ మీ దగ్గరే ఉన్నారు, హ్యాపీగా తను ఏది వండి పెడితే అది తినండి. మంచిగా పచ్చడి చేయండి, బేబీకి ఫుల్గా మిల్క్ వచ్చేలాగా మంచి ఫుడ్ తీసుకోండి, అంతా బాగానే ఉంటుంది. 1.5 year తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నేను 6th month 7th month అప్పుడు అలా ట్రై చేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి నేను వాళ్ళకి చెప్పగలిగాను. కాబట్టి వద్దని చెప్పాను నా సజెషను. సరే మేడం థ్యాంక్ యూ అంది. సప్లిమెంట్ వాడుకోండి, మల్టీవిటమిన్, కాల్షియము, జాయింట్ పెయిన్స్ వీటికి ఏమన్నా ఉంటే మీరు సప్లిమెంట్స్ వాడుకోండి, షేక్ అయితే వద్దండి అని చెప్పాను. ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ అంది. అండ్ ఇంకోటి వాళ్ళ బాబు కంట 4 years అంటండి, తను కొంచెం హైపర్ యాక్టివ్ ఉన్నాడని చెప్పి మల్టీవిటమిన్ ఇవ్వమని ఎవరో చెప్పాడంట వాళ్ళ కోచ్. వద్దండి ఇవ్వద్దని చెప్పాను. 10 years వచ్చే వరకు ఎలాంటి సప్లిమెంట్స్ ఇవ్వద్దు, డైనో షేక్ ఒకటి ఇవ్వండి చాలు, అంతకుమించి ఏమి ఇవ్వద్దని చెప్పాను. అదండి సంగతి. సో ఇట్లా కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి, చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఇలాంటివి ప్రాపర్ గైడెన్స్ లేకుండా అసలు ఇన్ఫర్మేషన్ తెలియకుండా దయచేసి వాడద్దు. ఓకేనా? మొత్తం అయిపోయిన తర్వాత ఎవరిని అనుకొని ఏం ప్రయోజనం చెప్పండి, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే. కాబట్టి ముందే జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఓకేనా? సో అదండి ప్రెగ్నెన్సీ టైంలో న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి, ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఏమేమి వాడుకోవాలి ఏంటి, పిల్లలకి 10 years లోపు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు, వీటి గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, అండ్ మీకు ఉన్న డౌట్స్ అని క్లారిటీగా చెప్తాను. అండ్ వీడియో అయితే ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మరి కొంతమందికి ఇంత ఇన్ఫర్మేషన్ వీడియోస్ని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి. అండ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడాలనుకున్న వాళ్ళకి ఫ్రీ కస్టమర్ ఐడి, ఫ్రీ బిజినెస్ ఐడి, అండ్ మీరు ఎక్కువ డిస్కౌంట్స్లో ప్రొడక్ట్స్ తీసుకోవాలన్నా కూడా నేను హెల్ప్ అనేది చేస్తాను. అండ్ మనకి ఫ్రీగా వర్కౌట్స్ ఉంటాయి, లైవ్ వెల్నెస్ క్లబ్ ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికి కూడా అటెండ్ అవ్వచ్చు, మంచిగా ట్రైనింగ్ అవ్వచ్చు, మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సర్వీస్ కూడా చేయాలనుకున్నా కూడా అలా కూడా హెల్ప్ చేస్తాను. ఓకేనా? సో అదండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.